Hi everyone, welcome to GBK Publication YouTube channel. APPSC స్క్రీనింగ్ టెస్ట్ అందరికీ తెలిసిందేదే ఫిబ్రవరి 20 తేదీన నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్లో కొత్తగా చేర్చిన ఈ భారత సమాజం లేదా ఇండియన్ సొసైటీకి సంబంధించి జీబీకే పబ్లికేషన్ వారు ఆల్రెడీ ఒక ప్రాక్టీస్ టెస్ట్ సంబంధించిన పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఇందులో దాదాపు 2300 వరకు ప్రశ్నలు ఉన్నాయి. ఇది చాలా బాగా ఉన్నాయి, స్టాండర్డ్గా ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థుల యొక్క అవగాహన కోసం మరొకసారి ఏం చేస్తున్నామంటే ఈ టెస్ట్లో ఉన్న యొక్క ప్రశ్నల స్థాయి ఎలా ఉంది ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. చాలామంది మారుమూల ప్రాంత అభ్యర్థులకు ఈ పుస్తకం అందుబాటులో లేదు అని మాకు వేలాది కాల్స్ వస్తున్నాయి. దానికి సంబంధించి మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ పుస్తకంలో మొత్తం అన్ని 3 యూనిట్లకు సంబంధించి చాప్టర్ వైజు ప్రీవియస్ క్వశ్చన్స్ అలాగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఈ 10 గంటల్లో మొత్తం పుస్తకం అంతా కూడా రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. సో అలాగే ఈ ప్రామాణికమైన ప్రశ్నలు అభ్యర్థులు ప్రాక్టీస్ చేయడం వల్ల సిలబస్ అంతా కూడా తొందరగా మీరు రివిజన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు మీకు కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఈ యొక్క వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే వీడియోలో సర్వస్వము అన్ని ప్రశ్నలు చెప్పడానికి అవకాశం లేదు కనుక కొన్ని ప్రశ్నలు చూపిస్తాను. తర్వాత మొత్తం ప్రశ్నల యొక్క లింకును యూట్యూబ్ దాంట్లో మీకు లింక్ కూడా ఇవ్వడం జరిగింది కనుక ఆ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్లో ఆ కింద లింక్ ఉంది, ఆ లింక్ చూడండి. అలాగే జీబీకే పబ్లికేషన్ యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రశ్నలు లాంటివి పీడిఎఫ్ ఫార్మాట్లో ఆ యాప్లో కూడా పెడతాం కనుక అక్కడ కూడా మీరు వాటిని ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థుల యొక్క సౌకర్యార్థం ఈ యొక్క ప్రశ్నలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ పుస్తకం మార్కెట్లో ఉంది కనుక మీరు మార్కెట్లో కూడా ఈ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు. అలాగే లేదనుకుంటే మన జీబీకే పబ్లికేషన్ వెబ్సైట్ ఉంది, gbkpublication.com అని మీరు బుక్ చేసుకుంటే కొరియర్లో 2 డేస్లో మీ ఇంటికి పుస్తకాన్ని మేము పంపించడం జరుగుతుంది కనుక ఈ ఫెసిలిటీ కూడా ఉంది. అభ్యర్థులు ఈ అంశాన్ని గమనించి మీరు ఈ యొక్క 20 రోజుల్లో గరిష్ట ప్రయోజనం పొందడానికి ఈ పుస్తకం మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మనము పరిశీలిద్దాం ఎంత ప్రామాణికంగా ఉంటాయో. మొత్తం 30 క్వశ్చన్స్ ఇస్తాడు, 3 యూనిట్లు ఉన్నాయి. అందులో కొన్ని ప్రశ్నలు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించమంటున్నాడు. అట్లా కొద్ది డెప్త్గా ప్రశ్న వస్తుంది. పరివర్తన మనందరికీ తెలుసు, సామాజిక పరివర్తన అనేది ప్రకృతి ధర్మం కనుక మార్పు పరివర్తన ప్రతి సమాజంలోని ప్రకృతిలో ప్రతి అంశం కూడా మార్పు చెందాల్సిందే. దాన్నే మనము పరివర్తన అంటాం. పరివర్తన అనేది ప్రకృతి ధర్మం, కరెక్టే కదా. పరివర్తన అనేది ప్రకృతి సహజమైనది, ప్రకృతి ధర్మం అది పరివర్తన అనేది. రెండవది స్తబ్దత గతిశీలత అనేవి సామాజిక వ్యవస్థ 2 లక్షణాలు. ఏ సమాజం తీసుకున్నా కూడా అందులో నిరంతరం మార్పు ఉంటుంది, కొన్ని చోట్ల స్తబ్దత ఉంటుంది, మార్పు ఉండదు. కనుక సమాజంలో మార్పు ఉంటుంది, స్తబ్దత ఉంటుంది. మనుషులు కూడా కొంతమంది చాలా బాగా అభివృద్ధి చెందుతారు, అనూహ్యంగా తక్కువ కాలం అభివృద్ధి చెందుతారు. కొంతమంది 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా ఎలా ఉన్నారు, ఎక్కడ వేసిన కొంగడి అక్కడలాగా అలాగే స్తబ్దతగా ఉండిపోతారు. ఇది కూడా కరెక్ట్. పరస్పర వైయక్తికతయే పరివర్తన, అంతే కదా. పరస్పరం మనం ఏ విధంగా అయితే మనం అభిప్రాయాలు వ్యక్తీకరించుకుంటామో ఆ విధంగా వ్యక్తీకరించుకునే దాన్ని ఏమంటారంటే పరివర్తన అంటారు. ఈ 3 కూడా సరైనవే. అట్లా ఒక ప్రశ్న ఒక అంశానికి సంబంధించి డెప్త్గా అడిగినప్పుడు అభ్యర్థులు ఇబ్బంది పడతారు. సో ఈ ప్రశ్నకు మనము 1, 2, 3 ఆప్షన్స్ అన్నీ కూడా సరైనగానే మనం చెప్పవచ్చు. ఇది ఒక అవగాహన సంబంధించిన ప్రశ్న. రెండో ప్రశ్న చూస్తే సామాజిక సమైక్యతా సిద్ధాంతాన్ని ఫ్రెంచి తత్వవేత్త దుర్కహైమ్ ప్రతిపాదించారు. ఎస్, కరెక్ట్. ఇది కాగ్నిటివ్ అంటే అభ్యర్థి యొక్క అవగాహన కాకుండా గుర్తుందా లేదా. కనుక గొప్ప సామాజిక తత్వవేత్త ఫ్రెంచి దేశస్థుడి యొక్క దుర్కహైమ్ ఈ యొక్క సామాజిక శాస్త్రానికి చాలా సేవ చేశాడు. అతడు సామాజిక సమైక్యతా సిద్ధాంతాన్ని సమాజంలో ఆ యొక్క వికాసము, సమాజం యొక్క అభివృద్ధి, సమాజం పరివర్తన ఎట్లా ఉంటుందో దానిపైన అతడు సామాజిక సమైక్యత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కరెక్ట్, ఈ ఫ్యాక్ట్ కరెక్ట్. సమాజంలో సమైక్యత, శ్రమ విభజన, సామాజిక పరిణామం సాంఘిక జీవనంలో ఉంటాయి. కనుక ఏ సమాజం తీసుకున్నా ఆ సమాజంలో సమైక్యత ఉంటుంది, ఇంటిగ్రిటీ అంటాం. అలాగే శ్రమ విభజన ఉంటుంది, డివిజన్ ఆఫ్ లేబర్. అలాగే సామాజిక
పరివర్తన కూడా, సామాజిక పరిణామం కూడా, సోషల్ ఎవల్యూషన్ కూడా ఉంటుంది. దీన్ని మనం సామాజిక సమైక్యత సిద్ధాంతము అంటారు. కనుక దుర్కయింపు సంబంధించి ఈ 2 అంశాలు కరెక్ట్ కనుక పై 2 కూడా సరైనది మనకు ఇక్కడ ఆన్సర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 3వ ప్రశ్న చూడండి. దివ్యాంగులకు సంబంధించి వెబ్ ఆధారిత సమగ్ర పునరావాసం, వెసులుబాటు, సాధికారత, నిర్ణయీకరణకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన యొక్క ఒక గొప్ప పథకం ఏంటంటే సదార్ఎం అంటారు. అంటే వికలాంగులకు సంబంధించిన సమస్త విషయాలు, సమస్త సేవలు ఒక వెబ్ ఆధారిత సేవ ద్వారా మనం పొందవచ్చు. దాన్ని మనము సదార్ఎం అంటాము. ఇక మనకు 3వ యూనిట్లో సామాజిక సంక్షేమ యంత్రాంగంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు సంబంధించి రాజ్యాంగపర, చట్టపర రక్షణలు ఉన్నాయి. అందులో కొన్ని ఆర్టికల్స్ ఇచ్చాడు. ఆర్టికల్ 330, ఆర్టికల్ 17, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 ఇక్కడ అంశాలు ఇచ్చారు. మీరు ఏం చేయాలి, వాటిని మ్యాచింగ్ చేయాలి. ప్రకరణ 330 ప్రకారం ఏముందంటే లోక్సభలో షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్లు ఉంటాయి. కరెక్ట్. ప్రకరణ 17 ప్రకారం ఏముంది, అంటరాంతరం నిర్మూలన. ప్రకరణ 23 ప్రకారం అంటే వాట్ వి కాల్ వ్యభిచార నిషేధం. దాన్ని ఏమంటారంటే ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటారు. మన ఆర్టికల్ 23లో ఉంది. ఆర్టికల్ 24లో బాల కార్మిక వ్యవస్థ ఉంది. అట్లా మ్యాచింగ్ టైప్లో కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా? అట్లాగా అభ్యర్థులు అన్ని రకాలైన ప్రశ్నలు ఈ యొక్క పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఇంకొక మంచి ప్రశ్న చూడండి. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. స్త్రీలు బయట కన్నా ఇంట్లోనే లైంగిక దాడులకు గురి అవకాశం ఎక్కువగా ఉంది. కరెక్ట్. స్త్రీలపై జరుగుతున్న యొక్క లైంగిక దాడులు, హింస పరిశీలిస్తే బయట ప్రదేశాల కంటే ఇంట్లోనే ఎక్కువ జరుగుతాయి. ముఖ్యంగా తెలిసిన వారు, బంధువులు లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఇక ముఖ్యంగా చిన్నపిల్లలపైన, మహిళలపైన ఎక్కువ దాడులు చేసేందుకు అవకాశం ఉంటుంది. కనుక స్త్రీలకు బయటికన్నా ఇంట్లోనే లైంగిక దాడులు ఎక్కువ జరుగుతున్నాయనేది వాస్తవము. కేవలం వారి యొక్క వస్త్రధారణ వల్ల వారిపైన లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆరోపణ ఏదైతుందో అది పూర్తిగా అబద్ధం, అవాస్తవం. వస్త్రధారణకు వారిపై జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధము లేదు. మరి చక్కగా వస్త్రధారణ చేసుకున్న వారిపైన కూడా లైంగిక దాడి చేస్తున్నారు కదా. వస్త్రధారణకు దానికి సంబంధం లేదు. కనుక శాస్త్రీయంగా పరిశీలించినప్పుడు అది తప్పు అవుతుంది. కనుక ఇక్కడ ఒక సెంటెన్స్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఏ మాత్రమే సరైంది, తర్వాత బి అనేది తప్పు అవుతుంది. ఇట్లా చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక 6వ ప్రశ్న ఒకసారి పరిశీలించండి. భారత సమాజంలో మత పద్ధతి ప్రబలంగా ఉంది. కరెక్టే కదండి. భారతదేశంలో మత పద్ధతి ప్రబలంగా ఉంది. సామాజిక మినహాయింపు దారిద్ర్యాన్ని తగ్గిస్తుంది. భారతదేశంలో ఇక్కడ అసర్షన్ రీజన్ అంటారు, ధృవీకరణ కారణం. భారతదేశంలో మత పద్ధతి ప్రబలంగా ఉంది. చాలా ప్రభావవంతంగా ఈరోజు భారత సమాజంలో మతం అనేది ప్రజలను ప్రభావితం చేస్తుంది. మనందరికీ తెలిసిండేది. సామాజిక మినహాయింపు దారిద్ర్యాన్ని తగ్గిస్తుంది. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఈరోజు చాలామంది సమాజం నుంచి వెలువయబడ్డవారు ఉన్నారు. సామాజిక మినహాయింపు అనేది దారిద్ర్యాన్ని తగ్గిస్తుంది అనేది తప్పు. సోషల్ ఎక్స్క్లూజన్ వల్ల ఈ యొక్క దారిద్ర్యం తగ్గదు, సోషల్ ఇంక్లూజన్ వల్ల తగ్గుతుంది. ఏ వర్గాలైతే సమాజం నుంచి పుట్టికి నెట్టివేయబడ్డారో, ఎక్స్క్లూజివ్గా చేయబడ్డారో, అలా చేయడం వల్ల వారికి సరైన యొక్క అవకాశాలు రావు. అది తప్పు. కనుక ఇక్కడ దీని ప్రకారం ఇది ఆన్సర్ అవుతుందంటే ఏ మాత్రమే సరైనది, ఆర్ అనేది తప్పు. ఇట్లా చాలా మంచి క్వశ్చన్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం ఇక్కడ మీకు ఒక 15 నుంచి 30 ప్రశ్నలు ఇస్తున్నాను. అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేదు కనుక రోజు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మిగతా క్వశ్చన్లు కూడా ఒక యూట్యూబ్ కింద మీకు లింక్ ఇస్తాను. అలాగే జీబీకే పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో కూడా మీకు ఉచితంగా ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఎగ్జామ్లో వచ్చేంత వరకు రోజు కొన్ని ప్రశ్నలు పెట్టడం జరుగుతుంది. అలాగే అభ్యర్థులు కూడా ఈ యొక్క పుస్తకాన్ని కూడా మీరు తీసుకుంటే సమగ్రంగా అన్ని ప్రశ్నలు కూడా ఇందులోకి వస్తాయి. ఓకే, ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీరు మంచి మార్కులు స్కోర్ చేస్తారు. జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా తెలియచేయండి. తద్వారా మీకు అమూల్యమైన సలహాలు వస్తాయి, మంచి స్టడీ మెటీరియల్, అలాగే ఇతర పరీక్ష సంబంధించిన అన్ని సమగ్ర విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటాం. విష్ యూ ఆల్ ద బెస్ట్.